హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్ చూడండి, మా ఊరు పక్కలో ఉన్న ఇక్కడ చెరువు కింద భాగంలో ఒక బావి ఉంది పాతది. మా ఫ్రెండ్ వాళ్ళది ఇది. అందులో చూడండి గిజిగాడి గూళ్ళు. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీది కూడా పల్లెటూరు అయితే చూడండి. 1 జూన్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. జూన్ 12, 13 డేట్ ఉంది ఈరోజు. చూడండి గిజిగాడి గూళ్ళు. బావి మొత్తం ఊట బావి ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఊట నీళ్ళు వస్తుంటాయి చూడండి. సంవత్సరం పొడవునా ఉంటుంది వాటర్ దీంట్లో. నా వెనకాలనే చూడండి, ఇది సీతాఫలం చెట్టు. ఫుల్ సీతాఫలాలు కాస్తాయి ఫ్రెండ్స్ దీనికి. చూడండి ఫ్రెండ్స్, చెరువులో మొత్తం వాటర్, బావిలో మొత్తం వాటర్ ఎలా అయిపోయాయో, గ్రీన్ అయిపోయాయి మొత్తం. అది ఫంగస్ లాగా అయింది చూడండి. ఇక్కడనే పైన మొత్తం చెట్లు ఫ్రెండ్స్, తీగలు మొత్తం అల్లుకున్నాయి. ఇక్కడ కింగ్ ఫిషర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కింగ్ ఫిషర్స్ చాలా ఉన్నాయి పక్షులు. ఇక్కడ చాలా రకాల పక్షులు గూళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి గిజిగాడు గూళ్ళు. లోపల చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడనే వెళ్తే ఈ గట్టు పైన అక్కడ కింద చెరువు ఉంది ఫ్రెండ్స్, మా ఊరి పెద్ద చెరువు. నేను ఇప్పుడు ఈ బావి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను కొంచెం. చూడండి ఎట్లా ఉన్నాయో చెట్లు మొత్తం. పైన వేప చెట్టు ఉంది, మొత్తం తీగలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్నో రకాల గిజిగాడి గూళ్ళు కాకుండా ఇక్కడ కింగ్ ఫిషర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ. చూడండి రాళ్ళతో కట్టిన తెట్ట, పాత బావి ఫ్రెండ్స్ ఇది. ఎలా ఉందో చూడండి, పైన జారితే డైరెక్ట్ బావిలో. ఎన్నో రకాల కింగ్ ఫిషర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దారి ఉంది, అక్కడ వరి చేను ఉంది మొత్తం. చూడండి మంగా పళ్ళు అంటారు కదా, స్ట్రాబెర్రీలాగా ఉంటాయి ఇవి, చాలా తీయగా వీటి పండ్లు. ముళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ మొత్తం నీడ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి నీడ ఉంటుంది. నిద్రపోతే చూడండి ఎంత కూల్ ప్లేస్ ఉందో. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్, జూన్ నెల ఇది. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ బావి ఇది. ఇక్కడ నుంచి దారి ఉంది, నేను కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు. మొత్తం వరి చేను ఫ్రెండ్స్, కోసేసారు వరి చేను మొత్తం. ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి ఇది కూర తింటారు కదా, ఇది బ్లాక్ కలర్ది ఉంది ఇక్కడ. ఈ కూరని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కానీ మా అక్క వాళ్ళు తింటారు ఇది. కిందికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం బ్లాక్. పునర్నవ కూర అంటారు దీన్ని. వ్యూస్ చూడండి ఫ్రెండ్స్. తేనె, పైన తేనె కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ బావి చూడండి, ఇక్కడ మొత్తం పిట్టల గూళ్ళు. పాత బావి ఇది, మొత్తం తీగలు పైన అల్లుకున్నాయి. ఊట నీళ్ళు ఇక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్, కింది నుంచి. వరి పొలం మొత్తం ఫ్రెండ్స్ ఇది.
అక్కడ పైన చెరువు కట్ట, అక్కడ నుంచి బైకులు వెళ్తున్నాయి కదా, అది చెరువు కట్ట. చెట్టు కింద భాగంలో ఉన్నది ఫ్రెండ్స్ ఇది బావి, ఓల్డ్ బావి ఇది. ఇక్కడ ఈ కూర అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, పునర్నవాకు, పునర్నవా కూర అంటారు కదా. ఇది నల్లరేగడి నేలల్లో ఎక్కువగా ఉంటుంది ఇది. చూడండి, అడవి మల్లెలు అంటారు కదా, ఇవి ఎక్కువగా పూసాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, కానుగ చెట్టు ఫ్రెండ్స్, కానుగ చెట్టు కింద నీడ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పడుకుంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే విలేజ్ రిలేటెడ్ వీడియోస్ ఇలాంటివి నేను ఎన్నో తీసుకొస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ చాలా ఎక్కువ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా విలేజ్ రిలేటెడ్ ఇంకా చాలా కంటెంట్ తీసుకొస్తాను మీ ముందుకు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు పైన కట్ట ఉంది, చెరువు కట్ట. నేను దాని కింది భాగంలో ఉన్నా. ఇక్కడ వైపు బావి ఉంది. ఇది మొత్తం వరి చేను, మా ఫ్రెండ్ వాళ్ళది. నేను పైన ఎక్కి చూపిస్తాను మీకు చెరువు ఎలా ఉందో. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. సీతాఫలాలు అవుతున్నాయి ఇప్పుడు, ఫుల్ ఉన్నాయి ఇప్పుడు సీజన్. మా ఊర్లో సీతాఫలాలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్. రాఖీ తీగ అంటారు కదా, రాఖీ ఫ్లవర్ అయింది. చూడండి, సీతాఫలాల సెంటు వాసన వస్తుంది ఫుల్. ఇవి పువ్వు ఫ్రెండ్స్, సీతాఫలాలది. ఈ పువ్వు ఇప్పుడు వర్షాకాలంలో అవుతుంది. ఇప్పుడు సీతాఫలాలు ఫుల్ కాస్తాయి. చూడండి పువ్వు ఎంత ఉందో. సీతాఫలం చెట్టు ఉంది ఇక్కడ. చీమల పుట్ట, తర్వాత పాములకు స్నానం అయిపోతుంది అది. ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది ఇంకొకటి. ఆ విలేజ్ మా ఊరికి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను చెరువు కట్ట పైన ఎక్కుతున్నాను మీకు చూపించడానికి. చూడండి, చెరువుపై వచ్చేసాను నేను. అక్కడ కింది నుంచి ఇక్కడికి వచ్చేసాను. చూడండి, మా ఊరి పెద్ద చెరువు. ఇప్పుడు జూన్ 13 డేట్, 2024 జూన్ 13. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. చెరువు ఎండిపోలేదు, అంటే వ్యవసాయం కోసం బోర్ వేసుకొని తీసుకుంటారు ఇక్కడ నీళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ చెరువు నుంచి. కింద మొత్తం పంట పొలాలు ఉన్నాయి కదా, వాటికి వినియోగిస్తారు ఇవే నీళ్ళు. 100 ఎకరాలు ఉన్నాయి కింద ఇక్కడ వైపు. ఈ చెరువు నీళ్ళే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కింద మొత్తం పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఈ చెరువు నీళ్ళే అక్కడ వరకు, అక్కడ కనిపిస్తుందా మొత్తం 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం పండుతాయి చెరువు నీళ్ళు, ఇంకా బోర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలామంది బోర్ యూస్ చేయరు, ఈ చెరువు నీళ్ళే యూస్ చేస్తారు. చూడండి, చెరువు కట్ట ఇప్పుడు గ్రీన్గా మారిపోతుంది వర్షాలకు. ఇప్పుడే మొత్తం మొలకెత్తినాయి చూడండి, గ్రీనరీగా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా ఊరి చెరువు కట్ట పైన నించున్నా నేను. ఫుల్ ఎయిర్ కండిషనర్ ఫ్రెండ్స్, ఎయిర్ స్వచ్ఛమైన గాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీలు ఏం లేకుంటాయి. చూడండి, చెరువు ఒక్క వర్షానికి ఎంత నీళ్ళు వచ్చాయో. మొత్తం కొంగలు, పక్షులు అన్నీ వాళ్తున్నాయి వచ్చి. చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో, మా చెరువులో. అంటే మత్స్యకారులు కూడా చాలా ఎక్కువగా చేపలు ఇక్కడ పెంచుతారు. చూడండి, ఇక్కడ పైన కూడా మొత్తం పంట పొలాలు ఉన్నాయి. చూడండి, ఎన్నో రకాల పక్షులు, కొంగలు,
చాలా రకాల పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊర్లో. చూడండి, ప్రస్తుతం నేను ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న పెద్ద చెరువు దగ్గర వచ్చాను. ఈ చెరువు పక్కనే మా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. మాకు ల్యాండ్ ఉంది 1 ఎకర్. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, దానికన్నా ముందు మాకు ఒక ల్యాండ్ ఉంది. ఫ్యూచర్లో మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అయితే నేను మంచిగా ఒక ప్లేస్ చేయాలని ఉంది ఫ్రెండ్స్, అక్కడ రెస్టారెంట్ లాగా. చూడండి, మా ఊరు పెద్ద చెరువు, కొంగలు మొత్తం చేపల కోసం చూస్తున్నాయి. నేను ఈత పళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మా ఊరికి ఎవరు తినరు, ఎక్కువ ఈత చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈత పళ్ళు కిందనే ఉన్నాయి. చూడండి, ఎవరు తినరు. ఎన్ని ఉన్నాయి చూడండి. ఈత చెట్టు ఇది అంటే ఖజూరాల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం తీయగా ఇక్కడ ఉన్నాయి, అక్కడ చెరువుకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఉంది ముందు. చూడండి, పైన రాలిపోయి వర్షానికి. ఇంకా అక్కడ ముందర చూపిస్తాను నేను మీకు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈత పళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తే కడుపు నిండిపోతుంది. ఒకవేళ అన్నం తినకుండా వస్తే ఇవి తిని కడుపు నింపుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక చెట్టుకు మొత్తం రాలిపోయాయి. పిల్లలు రాలుకొని తిన్నారేమో, కానీ అక్కడ ముందు వస్తున్నప్పుడు చూశాను నేను. చాలా ఉన్నాయి, ఎవరు తినలేదు. ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ దారులు. మొత్తం కింది నుంచి దారులు ఉన్నాయి. చల్లని నీడ మొత్తం ఇక్కడ. పైన చెరువు, అక్కడ ఊరు కనిపిస్తుంది కదా టవర్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఈత చెట్లు. ఇక్కడ కూడా ఒక చిన్నగా ఉంది చూడండి. ఇది కూడా కాస్త ఈత పండు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఎవ్వరు తిన్నారు మా ఊర్లో. ఈత పండు చూడండి ఎన్ని కాశాయి అక్కడ. ఇక్కడ చూడండి, కింద మొత్తం ఏరుకోవచ్చు. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి దారి ఉంది చూడండి. ఎండాకాలంలో మళ్ళీ కళ్ళు కూడా తీస్తారు ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్నాయి కదా ఎన్ని ఉన్నాయో. మొత్తం బ్లాక్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాశాయో కనిపిస్తున్నాయా. ఇదొక చెట్టు. ఇంకా ముందు వెళ్తే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. వీడియోలో కొత్తగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.